రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. దీనులకు కలిగే మరొక మేలేంటి? కృప దయచేస్తాడు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు కదా, ప్రభువా నాలో ఉన్న గాయాన్ని తీసివేయి, నాకున్న శోధన తీసివేయి అని ముమ్మారు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావు, నా ప్రేమ ప్రకటించడానికి చావడానికైనా సిద్ధపడి ఉన్నావు, నీకు ఏ అయితే మేలు కలిగిస్తుంటున్నాయో వాటన్నిటిని నా నిమిత్తము పెంటతో సమానముగా ఎంచుకున్నావు, మంచి పోరాటం పోరాడావు, నీతి కిరీటం పొందుకోవటానికి అర్హత కలిగి ఉన్నావు. అనేకుల శిష్యులందరికంటే గొప్ప సేవ చేసిన్నావు. నువ్వు అడిగితే నేను చేయనా? ఆయన స్వచ్ఛపరిచాడా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీకున్న గాయాన్ని తీసేయమంటున్నావు, అది కాదులే కానీ నా కృప నీకు తోడుగా ఉంటుంది. లేపో, నా కృప నీకు తోడుగా ఉంటుంది. గాయం తీసేయటం కాదు కావాల్సింది, నా కృప నీకుంటే చాలు. నా కృప నీకు ఇచ్చాను, పో, ఆ గాయాన్ని మర్చిపోయి అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. గాయాన్ని తీస్తే మరొక గాయం రావచ్చేమో, మరొక దెబ్బ రావచ్చేమో పౌలుకి. కానీ కృప తోడుగా ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ కృప నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఏంటి ప్రభువా చేయమన్నా చేయవు అని ప్రశ్నించవచ్చాను. భక్తుడు ఒక పాట రాశాడు, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన అది సమాధానకరమే అని ఒక భక్తుడు రాశాడు పాట. అంటే ప్రస్తుతము నువ్వు అడిగింది ఇవ్వలేదు కాబట్టి నీకు దుఃఖమే ఉంటుంది. హల్లెలూయా. నేను ఎంత సేవ చేశాను, నాకు ఇచ్చాడా దేవుడు అడిగింది అని నువ్వు బాధపడతావు. హల్లెలూయా. కానీ దాన్ని ప్రభువా ఏదైనా మంచిగా చేస్తావు అయ్యా, నువ్వు చేసావంటే ఏదో ఉందిలే అని దేవుని ప్రేమను నువ్వు గుర్తెరిగితే తర్వాత నీకు కలిగే మేలును నువ్వు అభ్యసిస్తే అది మేలుకరముగా ఉంటుంది. అరే అది నేను పొందుకుంటే ఈ స్థితి నాకు ఉండేది కాదు. ప్రభు మంచి పనే చేశాడు,
అది నాకు ఇస్తే నేను ఆ మాయలో ఉండేవాడినేమో. ఈ స్థితి నాకు ఉండేది కాదు అని నీకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ విధంగా మనం ఆలోచించం. అదే చెబుతున్నా, హృదయ శుద్ధి గలవారు ధన్యతల గురించి మనము నేర్చుకోవాలంటే పరిపూర్ణంగా మీరు యవనస్తుల కొడుకు వస్తే నేర్పిస్తాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారంటే దేవుడు కనపడతాను నీకు. మోషేకు హృదయ శుద్ధి లేదా? కనపడ్డా? నా వెనక పాటు చూడు, ముఖం చూడలేవు, నువ్వంత యోగ్యుడవు కాదంటున్నా. చూసి తట్టుకోలేవు. అంత విలువైన హృదయానుసారుడైన మోషే దేవుని ముఖం చూడటానికే నువ్వు చూడలేవు అని దేవుడు అంటున్నప్పుడు, ఇక్కడ మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే డైరెక్ట్గా చూడటం కాదు. అబ్రహాం డైరెక్ట్గా చూశాడా దేవుణ్ణి? ఆ యొక్క ఆత్మీయ నేత్రాలతో చూశాడు. పలానా దేశానికి వెళ్ళి నువ్వు నిన్ను ఆశీర్వదిస్తానంటే, ఓహో అదా, బాగుంది ప్రభా, బాగా చక్కగా ఉంది ఇల్లు కూడా అని చూసి వెళ్ళాడా? చూడలేదు. అది ఎలా ఉందో ఎక్కడుందో అడ్రస్ తెలియదు. కానీ దాన్ని చూసినట్లుగా మంచిగా ఉంది అని ఒక మంచి ఇల్లు చూసి మనము ఎలాగైతే వెళతామో అబ్రహాము కూడా అలాగే ఆత్మీయ నేత్రాలతో చూసి వెళ్ళాడు. హల్లెలూయా. ఆది కాండంలో మనం చూస్తాం, యోసేపు అన్నలు కొట్టి గుంటలో వేసి ఐగుప్తీయులకు అమ్ముకొని తర్వాత కరువు వచ్చిన తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళి నిలబడితే యోసేపు ఏమంటున్నాడు, నాకెన్ని కష్టాలు పెట్టారా మీరు, ఇప్పుడు ఆడుకుంటాం మిమ్మల్ని అన్నాడా? హల్లెలూయా. ఆ మాట అనలేదు. అన్నలారా, మీరు నన్ను పంపించాను అనుకుంటున్నారు ఇక్కడికి, అంత సీన్ లేదు, దేవుడే పంపాడు నన్ను. ఈ కరువు వస్తుంది, ఈ కరువు నుండి నా ద్వారా దేశాలన్నిటిని కాపాడటానికి నన్ను పంపించాడు, మీరు పంపించాడని ఫీల్ అయిపోవద్దు, భయపడద్దు. మీరు కాదు నన్ను పంపించింది, నన్ను దేవుడే ఇక్కడికి పంపాడు అని చెప్పి నేను మిమ్మల్ని మీ పిల్లను పోషిస్తాను, మీరు భయపడద్దు. మీరు కాదు నన్ను పంపించింది, దేవుడే పంపించాడు కాబట్టి మీరు భయపడొద్దు. నేను దేవుణ్ణి కాదు, నేను కూడా మనిషినే, మీ తమ్ముణ్ణి, మీకంటే ఇంకా చిన్నవాడినే. నేను దేవుడి కృపను బట్టి ఈ స్థితిలో ఉన్నా కానీ అలాగని నేను మీ అందరికంటే గొప్పవాడినని మీరు అనుకోవద్దు. మిమ్మల్ని పోషించే బాధ్యత నాదే అని యోసేపు అంటున్నాడు. హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి చూస్తారంటే ఆత్మీయ నేత్రాలతో మనకు ఎదురవుతున్న సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి అన్న దానిలో ప్రభు కార్యాన్ని చూడటం, దేవుని చూడటం అంటే దేవుడు డైరెక్ట్గా కనపడ్డు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు సౌలు కిందకి కనపడ్డాడు, దేవుడి పిల్లల్ని చంపుతున్నాడుగా, సౌలు కిందకి కనపడ్డాడు అంటే దేవుడు ప్రణాళిక చేసుకోవటానికి ఆయన ఇష్టమైతే కనపడతాడు డైరెక్ట్ మార్చుకోవటానికి. హల్లెలూయా. ఒక శిష్యుడు వచ్చి, ఆ పేరైతే సరిగ్గా గుర్తులేదు కానీ, ఇతడు
నీ రాకడ వరకు నిలిచి ఉండటం నీకు ఇష్టమా అంటే, వాడు నిలిచి ఉంటే నీకేమీ, నిలిచి ఉండకపోతే నీకేమరా, నీది నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఇష్టమైతే ఏదైనా చేస్తాడు. దేవుని ప్రశ్నించడానికి మనము యోగ్యులము కాదు. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుని మనసు గలవారి యొద్ద దేవుడు నివసిస్తాను అని చెబుతుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ దేని మనసు అనే వస్త్రం మనం ధరించుకో. హల్లెలూయా. కొంతమందిని చూస్తే భయం వేస్తూ ఉంటుంది వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇది వాడి దగ్గర పని వెళ్ళ అని అటువంటి. హల్లెలూయా. నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరైనా రావడానికి ఇష్టపడాలి. ఇష్టపడాలంటే మనము దేని మనసు అనే వస్త్రాన్ని ధరించుకో. దేని మనసునే వస్త్రంగా ధరించుకో. మనం ఏ వస్త్రాలు ధరించుకుంటే ఆ వస్త్రాలే కనపడతాయి. హల్లెలూయా. దేని మనసును వస్త్రముగా ధరించుకుంటే ఆ దేని మనసే కనపడుతుంది. కాబట్టి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా నీ దగ్గరికి రావడానికి భయపడరు, ఇష్టపడతారు. ఇతని దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది దొరికిద్ది, వీళ్ళ కుటుంబానికి వెళితే నాకు నెమ్మది దొరికిద్ది, నాకు సహాయం దొరికిద్ది అని వారు అనుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా.